సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందా? గత పాలకులకు తలనొప్పిగా మారిన ఈ కేసు తాజాగా కొత్త మలుపు తిరగనుందా? ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ కేసు. తాజాగా పోలీసుల విచారణకు హాజరైనటువంటి ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఈ కేసును కొత్త మలుపు తిరిగేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో శ్రవణ్ రావు నోరు విప్పితే ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ రేంజ్లో మ్యాజిక్లు జిమ్మిక్లు ఉంటాయో ఓ లుక్కేద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్కంఠకు తెరపడింది. మీడియా సంస్థ నిర్వాహకుడు ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్లో శ్రవణ్ రావును 7 గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే ఒక ఐటీ కంపెనీ నుంచి పరికరాల్ని శ్రవణ్ రావు కొనుగోలు చేసి పోలీసులకు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరికరాల కొనుగోలుకు డబ్బులు ఎవరిచ్చారు? అప్పటి ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ఎవరు పరిచయం చేశారు? డీఎస్పీ ప్రణీత్ రావు తరచూ ఆఫీస్కు ఎందుకు వచ్చారు? మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల వేళలో కొంతమంది కాంగ్రెస్ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సెలబ్రిటీల ఫోన్ నెంబర్లు ఎస్బీఐ టాస్క్ ఫోర్స్కు ఇచ్చారా? ఆ నెంబర్లు ఎలా సేకరించారు? గత ప్రభుత్వంతో ప్రత్యక్షంగా సంబంధం లేనప్పటికీ ఇంత సున్నితమైన అంశాల్లో మీరెందుకున్నారు? లాంటి ప్రశ్నలు ఎదురైనట్టు చెబుతున్నారు. ఇక మిగిలిన వారి మాదిరే ఈ కేసులో విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు శ్రవణ్ రావు సూటిగా సమాధానాలు చెప్పలేదని చెబుతున్నారు. 7 గంటల పాటు విచారణ సాగినప్పటికీ పోలీసులకు పెద్దగా సహకరించలేదని సమాచారం. ముఖ్యంగా రాజకీయ సంబంధాల గురించి, వారితో ఉన్న బంధం గురించి ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు అన్నమాట తప్పించి శ్రవణ్ రావు నోటి నుంచి మరెలాంటి మాట రాలేదని చెబుతున్నారు. అతడి వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేశారు. ఏప్రిల్ 2న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఒకవేళ తదుపరి విచారణలో శ్రవణ్ రావు నోరు విప్పితే మాత్రం సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో A6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్కు ఈ నెల 26వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్ నుంచి ఆయనకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. అయినప్పటికీ ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు శ్రవణ్ రావు విచారణకు ఖచ్చితంగా హాజరవుతారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ కేసులో శ్రవణ్ వాంగ్మూలం కీలకంగా మారవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ వెర్షన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ఎవరెవరిపైనా నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నారనేది దర్యాప్తు సంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చారని, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసి ఊరట పొందినప్పటికీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి శ్రవణ్ రావు నోరు విప్పితే మాత్రం సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయో, మరేం జరుగుతుందో చూడాలి.